వెల్కమ్ టు PND24 న్యూస్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో యూనియన్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన తలపెట్టిన రాష్ట్ర ఆటోల బంద్ను విజయవంతం చేయాలని సూర్యాపేట ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కుర్రి సైదులు, ప్రధాన కార్యదర్శి అహ్మదులు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఈ నెల 7న తలపెట్టిన బంద్కు సంబంధించిన పోస్టర్ను ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఇప్పటిదాకా ఎటువంటి హామీలు నెరవేర్చలేదన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కరువైందన్నారు. ఆటోలు నడుపుతున్న మాకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కిరాయిలు లేక ఫైనాన్సులు కట్టుకోలేక వందలాది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినందుకు ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ నగరంలో ఆటో కొత్త ఫార్మేట్లు ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఇస్తున్న 5 లక్షల ప్రమాద బీమా బదులుగా 10 లక్షలు ఇవ్వాలన్నారు. ఆటో కార్మికులు సహజ మరణానికి సైతం ఈ బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులతో త్వరగా సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిచో ఈ నెల 7న తలపెట్టిన బంద్కు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు గుండె వెంకన్న, కుషి వెంకన్న, పోతరబోయిన శ్రీనివాస్, బొడ్డు సురేష్, కరుణాకర్, రాపర్తి రాజు, ఎండి అహ్మద్, మధు, సోమగాని భిక్షపతి, డిమార్ట్ అడ్డా సభ్యులు, అన్ని అడ్డాల ఆటో కార్మికులు పాల్గొన్నారు. బంద్కు ముందే మా తోటి చర్చించి మా సమస్యలను పరిష్కరించాలని కూడా మా టీఏటీ ఆటో యూనియన్ తరఫున, జిల్లా ఆటో యూనియన్ తరఫున, పట్టణ ఆటో యూనియన్ తరఫున, మన సూర్యాపేట మండల నియోజకవర్గ అన్ని ఆటో డ్రైవర్ల పక్షాన కూడా మేము తెలియపరుస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల గురించి మేనిఫెస్టోలో పెట్టినే మేము మాకు ఇస్తా అన్నయ్య మీరు మాట నిలబెట్టుకోవాలని మా ఆటో యూనియన్ తరఫున మేము మాట కోరటం జరుగుతుంది. కాబట్టి మాకు వెంటనే ఇచ్చే 12,000 రూపాయలు కూడా ఈ ఫ్రీ బస్సు వలన మాకు పూట గడవదు. కాబట్టి మరి నెలసరి ఆదాయం కూడా మా ఆటో డ్రైవర్లకు ఎంతో కొంత మీరు సహాయం చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని, కార్మిక శాఖ మంత్రి గారిని కూడా మా ఆటో యూనియన్ పక్షాన తెలియపరుచుకుంటూ మా ఆటో డ్రైవర్లకు కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా మా ఆటో డ్రైవర్లను గుర్తించి ఇల్లు ఇవ్వలేదు. మరి మా ఆటో డ్రైవర్లు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కిరాయిలకు పిల్లలకు చదివించుకోలేక వాళ్ళకు మాకు ఎలాంటి ఇబ్బందులు కూడా మీరు గుర్తించి మాకు వెంటనే ఒక సొంత గృహం కూడా కల్పించాలని, మా ఆటో డ్రైవర్లకు కూడా సొంత ప్లాట్లు ఉన్నాయి, మీరు ఇస్తున్న 5 లక్షల రుణం కూడా ఇచ్చి వాళ్ళు సొంత ప్లాట్లలో కూడా ఇల్లు కట్టుకునే ఏర్పాటు చేయాలని మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మేము కూడా వాటిని అడుగుతున్నాం. వేరే కూడా మేము అడగట్లేము. కాబట్టి మా ఆటో డ్రైవర్లను గుర్తించి మీరు వెంటనే రేపు డిసెంబర్ 7కు ముందే మీరు మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మా ఆటో యూనియన్ తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రేపు డిసెంబర్ 7వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో యూనియన్ల సంఘాల జేఏసీ వాళ్ళు తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ సూర్యాపేట ధర్నా చౌరస్తాలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రభుత్వం రాకముందుకు వారిచ్చిన హామీలో భాగంగా నెలకు 15,000 రూపాయల డిమాండ్ని మరియు సంక్షేమ బోర్డు ఏర్పాటుని ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ మేము ఈ బంద్ని నిర్వహిస్తున్నాము. ఎంతోమంది దాదాపుగా 400-500 కార్మికులు, ఆటో డ్రైవర్లు ఈ ఫ్రీ బస్సు వలన ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ 20 లక్షల ఎగ్జిరేషియా చెల్లించాలని మేము మా సంఘం తరఫున ఆటో యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్ సంఘం తరఫున కోరుకుంటున్నాము. ఇందులో భాగంగానే వారు రేపు 6వ తారీఖు నాడు మా యూనియన్ నాయకులతోటి చర్చించి మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలన తీసుకుంటామని చెప్పారు. సానుకూలంగా స్పందించి మా నాయకులతో రేపు 6వ తారీఖు చర్చల అనంతరం వాళ్ళు మాకు అనుకూలంగా సహకరించి మేము ఇచ్చిన డిమాండ్లకు వారు ఒప్పుకుంటే వాళ్ళు ఎండగడుతూ ఇప్పటి వరకు వస్తున్నారు. ఇచ్చిన హామీలు ఇంతవరకు సంవత్సరం పొడుగుతూ అయినా కూడా చేస్తూ
వాళ్ళు సాగిస్తున్నారు. సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రీ బస్సు పెట్టిన నాటి నుండి కూడా 400-500 మంది ఆటో కార్మికులతో రోడ్డున పడ్డాయి. రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని గత ప్రభుత్వాలు 10 ఏళ్ల కిందటే ఆటో డ్రైవరు ప్రమాదశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇచ్చినారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రమాదశాత్తు కాకుండా సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పించాలని, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, ఆటోల కుటుంబాలని సత్వరాన్ని ఆదుకోవాలని మా ఆటో యూనియన్ నాయకులు